ఒంటరెళ్ళకుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు గండు చీమలాగా నన్ను కుట్టినాడు. బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులడుగుతుంటే చూడు బుగ్గ చుట్టూ పిల్లి మొగ్గలేసినాడు. చందనాల చక్కలాంటి చక్కనైన పిల్ల చాందనీల చుక్క సిగ్గు చక్కిపోతు ఎల్ల చంపకేసి ఎత్తు ముక్కు బావడాల పిల్ల చేతిలోంచి జారిపోకి ఓసి సబ్బు పిల్ల నెత్తి అరిసేల పూల మరిసేల సాల పెట్టి సూది కళ్ళు గుండెలోన గుచ్చమాకలా కుర్రగీడు కుర్రమెక్కి ముక్కుతాడు చేత బట్టి గుంజుకుంటే గింజుకోవ హాసలన్నీ లక్ష్మిలు హలో నమస్తే వెల్కమ్ క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. ఆడపడుచులు అందరినీ నవ్విస్తూ ఉండండి, సంతోషం లభిస్తుంది. ప్రార్థన చేయండి, శాంతి లభిస్తుంది. నమ్మకంగా ఉండండి, విజయం లభిస్తుంది. కానీ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం మీరు నాతోనే ఉండాలి. మీకు ఇక వేరే అడ్రస్ లేదు. మరి ఇవాళ కూడా గంట పాటు ఎంటర్టైన్ అయిపోవడానికి మీరు రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ. మా నలుగురు ఆడపడుచులతోటి పిలిచేద్దాం. అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేడి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైలు కలిసిందా శ్రీదోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళు అభిషేకం తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెంటికి లగ్గం. I love you, ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని. I love you, ఓ శ్రావణి నాతోనే నువ్వు ఉంటావని. హే అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేడి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా. హాయ్ లక్ష్మిలు. హాయ్. నాకు ఎందుకో ఈ ఎరుపు బాగా డామినేట్ చేస్తుంది బైక్ రా కదా. అలా మమ్మల్ని చూడవా? అది ఇంకా ఎరుపు కట్టుకుని వచ్చాక చూడకుండా కూడా ఉంటారా? ఇటు మీరు వద్దన్న మీరే కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. ఏంటి మీ పేరు చెప్పండి నాకు. స్వాతి. స్వాతి. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ గా కాకుండా కొత్తగా ఇంకేం చేస్తుంటావు? పిల్లల్ని చూసుకోవడం అంతే. ఇంకా అంతకంటే కొత్తదనం ఇంకేం క్షణానికి కూడా కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది కదా. అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్ స్వాతి, బాగా ఆడేసేయి. థ్యాంక్ యూ. హలో. హాయ్. మీ పేరు? సంధ్య. సంధ్య. మీరు హౌస్ వైఫా? ఎస్. మీ హాబీస్? స్టిచింగ్ చేస్తాను, బ్యూటిషియన్, పెయింటింగ్, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, చాలా విద్యలు ఉన్నాయి కదా. అంటే మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిలు అడుగుతారు కదా, మీకు కుట్లు వచ్చా, అల్లికలు వచ్చా, ఆ లక్షణాలన్నీ కూడా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసే సంధ్య. హలో. హాయ్. ఎందుకంత నీరసం? జోష్గా చెప్పు హాయ్ అని. వాళ్ళే నీకు బాగా కనిపిస్తున్నారు అన్నావు కదా, నేను డామినేట్ చేయట్లేదు. ఓకే, అంతేనా? అంతే కదా. చెప్పు, నీ పేరు చెప్పు. స్వాతి. ఇద్దరు స్వాతిలా? ఇద్దరు స్వాతి. మేము వదిన మద్దలం కదా, నా మీద సెటైర్ వేస్తుంది చూడండి. మీ అన్నయ్య వైఫా? వాళ్ళ అన్నయ్య వైఫ్ ని నేను. ఓకే, వాళ్ళ అన్నయ్య వైఫ్ మీరు. మే ఇద్దరం సిస్టర్స్. బంపర్ ఆఫర్ వచ్చేసింది అనమాట, ఫ్యామిలీ ప్యాకేజ్. అంతే కదా. చెప్పు, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఇంకా అన్ని మా పిల్లల దగ్గర నేను నేర్చుకుంటాను అనమాట. డాన్స్, డ్రాయింగ్ వాళ్ళకి వేస్తూ నేను నేర్చుకుంటున్నాను. అసలు పిల్లలే బెస్ట్ టీచర్స్ అంట తెలుసు కదా. ఏ చిల్డ్రన్స్ డే స్పెషల్ అప్పుడు నేను మీ పిల్లల్ని పిలుస్తా. ఆల్ ద బెస్ట్. మీ పేరు? హాయ్ సామ్. హాయ్. నా పేరు జ్యోతి. జ్యోతి. అబ్బాయి వాళ్ళ పేర్లు ఏంటో చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. ఇద్దరు స్వాతిలు ఉన్నారు, ఒక జ్యోతి ఉంది, ఒక సంధ్య ఉంది. మీకు ఈజీ పిలవడానికి మమ్మల్ని.
అదే కదా, నువ్వేం చేస్తుంటావు? నేను హోమ్ మేకర్. సో నలుగురు ఇవాళ బాగా ఆడేసేయండి. మరి ఇవాళ మీరు ఎపిసోడ్లో గెలుచుకునే గిఫ్ట్లు చూద్దామా? ఓకే. గిఫ్ట్స్ ప్లీజ్. సో అవి ఇవాళ ఎపిసోడ్లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకెళ్ళిపోవచ్చు. మరి స్టార్ట్ చేసేద్దాము మన మొదటి రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. స్వాతి దా, ఫస్ట్ నువ్వే ఆడాలి. ఎప్పుడు ఇక్కడ నుంచి రొటీన్ కదా, వెరైటీగా అటు నుంచి. వద్దొద్దు, ముక్కు ఎక్కడుందంటే ఇలాగే చూపిస్తాం కానీ ఎప్పుడు ఇలా చూపించాం కదా. ఎలా చూపించినా ఇక్కడే ఉంటుంది కదా. నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే అత్తా దుత్తా. అత్తా దుత్తా. ఓకే ఓకే, స్టార్ట్. అత్తా దుత్తా, అత్తా దుత్తా. పాయింట్స్. అత్తా దుత్తా, అత్తా దుత్తా, అత్తా దుత్తా. సెకండ్ బాల్ 90 పాయింట్స్. లాస్ట్ బాల్. అత్తా దుత్తా, అత్తా దుత్తా. 70. నీకు దుత్తా అంటే ఏంటో తెలుసా? తెలీదు. యాక్చువల్ మామూలుగా మనకి ఇవి ఉంటాయి కదా కొమ్ములు, కొమ్ములా, వాటిని అంటారంట దుత్తులు అని. అంటే అత్తాని ఎందుకు పెట్టారు ముందు? నేనేదో రైమింగ్ బాగుందని పెట్టా, నువ్వు మీనింగ్ తెలియకుండా అనేసావు. 240 పాయింట్స్. థ్యాంక్ యూ. సంధ్య రెడీ? సంధ్య రెడీ. వచ్చేదా. సంధ్య నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే ఎండు చీపుర్లు. ఎండు చీపురు. ఓకే, స్టార్ట్. ఫస్ట్ బాల్. ఎండు చీపురు, ఎండు చీపురు. No points. Second ball. ఫస్ట్ బాల్ ఏం పాయింట్స్ రాలేదు. సెకండ్ బాల్ మాత్రం 100. ఇంకా థర్డ్ బాల్. ఓకే, ఆడు. 90. ఎండు చీపురు ఇచ్చింది 190 పాయింట్స్. కానీ తెలుసా, మామూలు చీపురుతో కొడితే కంటే ఎండు చీపురుతో కొడితే సర తగులుతాయంట దెబ్బలు. వాతలు పడతాయి. పాతలు ట్రై చేశారా? లేదు లేదు లేదు. కొట్టడంలో కూడా లేదా? లేదు లేదు. ఊడవడంలో ఉందంటే. ఊడవడంలో మాత్రం అందరికి ఉంటుందిలే. అది 90. చూపించు చూపించు చూపించు. ఇంకా హాఫ్ ఇక్కడ ఉంది, మా చెల్లి దగ్గర ఉంది. అదేంటది? హాఫ్ సగం సగం షేరింగ్. వచ్చారు సిస్టర్స్ కదా, ప్రతిదీ షేరింగ్. ఓహో, చూపించండి. లాగా. లక్ష్మి రావే మా ఇంటికి. అలా ఈ మధ్యలో నేను కూర్చోవాలా? అది బాగా రాసుకొచ్చారు అందరూ. లైక్ ఒకటే చేతిలో రాసుకుని వచ్చారు కానీ ఇలా ఎవరు డివైడ్ చేసి డిఫరెంట్ గా చేయాలనుకుంటా. ఇద్దరు డ్రెస్సులు కూడా అందుకే సేమ్ సేమ్ వేసుకొచ్చారా? సిస్టర్స్ కదా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్వాతి ఇప్పుడు నువ్వే ఆడాలి. వచ్చేద్దా. నీ మంత్రం పల్లి బఠానీ. పల్లి బఠానీ అమ్ముకోవాలా? పల్లి బఠానీ, పల్లి బఠానీ, పల్లి బఠానీ, పల్లి బఠానీ. ఓకే, పల్లి బఠానీ అమ్మడం స్టార్ట్ చెయ్యి. స్టార్ట్. పల్లి బఠానీ, పల్లి బఠానీ. నో పాయింట్స్. సెకండ్ బాల్. పల్లి బఠానీ, పల్లి బఠానీ, పల్లి బఠానీ. 100. లాస్ట్ బాల్. points. 130 points. థ్యాంక్ యూ. జ్యోతి, ఇందాక నుంచి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే పాప నువ్వు ఏ పులుల మధ్యలో లేక దూడలాగా నువ్వు అమాయకంగా చూస్తూ నించున్నావు. మనం కూడా మన ప్రతాపం చూపిద్దాం. నీ మంత్రం ఏంటి తెలుసా? ఇప్పుడు నక్క అరుపు ఎప్పుడైనా విన్నావా? పౌర్ణమి రోజు రాత్రి నక్కలు ఊళ్ళ వేస్తూ ఉంటాయి. విన్నావా ఎప్పుడైనా? కూ అదే ట్రైన్. నువ్వు దాన్ని నక్కలా ఒకసారి ట్రై చేయరా? ఏంటో నువ్వు నక్కలా ఆడుస్తున్నా, నాకు కోకిలా పాడుతున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. స్టార్ట్.
అటు ఇటు కాకుండా మధ్యలో ఆగితే నో పాయింట్. సెకండ్ బాల్. ఏ 70 వచ్చాయి. 70 వచ్చాయి. వెరీ గుడ్. అది భయపడినట్టుంది. ఇప్పుడు దాన్ని కొట్టు, ఆ బాల్ ని కూడా ఎక్కడెక్కడ పడుతుందేమో. 100. జ్యోతి 170 పాయింట్స్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి టాపర్ అయిపోయింది స్వాతి. కంగ్రాట్స్. 240 పాయింట్స్ ఉన్నాయి మీకు. స్వాతి ఇప్పుడు టాప్ గిఫ్ట్ తీసుకునే ఛాన్స్ నీదే. గిఫ్ట్ తీసేసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి? ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఎస్. ఓకే. సంధ్య నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. హాట్ ప్యాక్ సెట్టా? ఓకే. జ్యోతి నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. బ్యాగ్, ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. నెక్స్ట్ నీకేం కావాలి చెప్పు స్వాతి. నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. సో అలా మన నలుగురు ఆడపడుచులు కంప్లీట్ చేసేసారు మొదటి రౌండ్. రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తడికిట ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాకుంటావే పైన రెండో రౌండ్ స్టార్ట్ చేద్దాము. కానీ మనకి ఏంటి రెండో రౌండ్ స్టార్ట్ చేసే ముందు అడుగుదాం. ఏంటి ఏంటి? నాకేంటి ఏంటి? ఏం కావాలి? ఒక జోకో, ఒక పాటో, ఒక డైలాగో. పాట. పాట. పాడు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం మెరకనాగం రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికై చినికే చిటపటి పాటైంది, చిటపటి పాటై తాకిందేలా చిలకలు వాళ్ళ చెట్టై రా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నవ్వే కావాలి. కాదు, నాకు ఈ పాట వినగానే యాక్చువల్లీ ఈ సినిమా వచ్చినప్పుడు ఈ పాటకి ప్యారడీగా చాలా సాంగ్స్ వచ్చాయి. అందులో ఒక సాంగ్ నాకు బాగా గుర్తు. అనగనగా ఒక హోటల్ ఉంది, హోటల్లో నా ఇడ్లీ ఉంది, ఇడ్లీ నా సాంబార్ ఉంది, సాంబార్లో నా వంకాయ ఉంది, వంకాయలో నా పుచ్చు ఉంది, ఆ పుచ్చు నీకే రావాలి, ఆ పురుగు నీకే. నిజంగా ఇలా ఈ సాంగ్ కి మాత్రం ఎన్ని ప్యారడీస్ వచ్చాయంటే అప్పట్లో. ఈ పాట ఎప్పుడు విన్నా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సరే, మనం ఇలా కబులు చెప్పుకుంటే రెండో రౌండ్ ఎవరు ఆడతారు? మనమే ఆడాలి కదా. సో వెళ్ళిపోదాం సెకండ్ రౌండ్ లోకి. సెకండ్ రౌండ్ పేరు చెప్పుకోండి, చూద్దాం. ఈ రౌండ్ లో 30 సెకండ్స్ టైం ఉంటుంది. మీకు 8 పిక్చర్స్ చూపిస్తాం ఎల్ఈడి మీద. ఆర్డర్ లో మేము ఎలా అయితే చూపిస్తామో అదే ఆర్డర్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా 30 సెకండ్స్ లోను మీరు ఆర్డర్ లో గుర్తుపెట్టుకున్న ఇమేజెస్ అన్ని నాతో చెప్తూ ఉండాలి. ఒక్కొక్క ఇమేజెస్ కి 100 పాయింట్స్ ఉంటాయి. టోటల్ 800 వరకు స్కోర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ రౌండ్ ఆడేస్తుంది మన స్వాతి. ఓకే, రెడీ స్వాతి? ఇమేజెస్ చూడు, వరుస గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్ అది. అండ్ పిక్చర్స్ ప్లీజ్. Everybody listen now. Don't get scared. Da-da-da-da-da. Just trust it. Come on, he will show you how. ఓకే, 8 ఇమేజెస్.
నీ టైం కూడా అయిపోయింది. సో ఇమేజెస్ వెళ్ళిపోతాయి ఇప్పుడు. ఇంకా నీకు 30 సెకండ్స్ ఉన్నాయి. 30 సెకండ్స్ లో నువ్వు ఏ వరుసలో అయితే చూసావో అదే వరుసలో నువ్వు చెప్పాలి నాకు, ఓకేనా? సో ఈ వరుసలో నీకు బాగా ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ మిర్చి ఇష్టమా? పాప చాలా హాట్ గురు. ఎర్ర రంగు కట్టుకొచ్చినప్పుడే అనుకున్నా నేను నువ్వు లాల్ మిర్చి. ఓకే సరే చెప్పేసాయి, స్టార్ట్. ఫస్ట్ గ్రీన్ మిర్చి, సెకండ్ పింక్ హెయిర్ బ్యాండ్, థర్డ్ బ్లాక్ గ్రేప్స్, ఫోర్త్ స్పెక్స్, ఫిఫ్త్ గ్రీన్ గ్రేప్స్. టైమ్ అప్. Okay. మొత్తం నువ్వు 1 2 3 4 5 కరెక్ట్ గా చెప్పు. మిగిలినవి ఏంటో చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. వీడియో గేమ్ రిమోట్ అండ్ లాక్, ట్రైన్. సో 500 పాయింట్. నెక్స్ట్ సంధ్య నువ్వే ఆడాలి. రెడీ సంధ్య? రెడీ. ఇమేజెస్ ప్లీజ్. త్రీ టూ వన్ టైమ్ అప్. 30 సెకండ్స్ టైమర్ ఉంటుంది. జాగ్రత్తగా వరుసలో చెప్పేసి స్టార్ట్. పెంగ్విన్, కీస్, హట్, గ్యాస్, బాటిల్, బాటిల్, చైర్, చైన్. 7 చెప్పావు. ఫుడ్ 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 చైర్, ప్లాస్టిక్ చైర్. టైం అయిపోయింది పాప. చాలా కష్టపడ్డావు కానీ ఫుడ్ టైంలో చెప్పావు. ఇన్ టైం నువ్వు ఫుడ్ చెప్పావు. 7 కరెక్ట్ గా చెప్పావు. 700 పాయింట్స్. నెక్స్ట్ జ్యోతి. నేనే కళ్ళజోడు పెట్టుకుని జ్యోతి రెడీగా ఉన్నాను. జ్యోతి మామూలుగా గుర్తుంటాయా నీకు అన్ని? అస్సలు గుర్తుండవు, ట్రై చేస్తా. కొంచెం మెమరీ ఛార్జింగ్ తక్కువ. చాలా మతి మరపండి. మా Okay. అత్తమ్మ అయితే ఇప్పటికీ అంటుంది, నువ్వు అసలు ఎక్కడ పెట్టినా ఎక్కడ గుర్తుండవు, నేనే చెప్పవలసి వస్తుంది ప్రతిదీ. ఇప్పుడు కూడా లాకర్ లో పెట్టొచ్చావా? ఇక్కడే ఉంటా. లాకర్లో పెట్టచ్చా? పెట్టొచ్చావా? నిన్న ఆ దేవుడే కాపాడాలి. పిక్చర్స్ ప్లీజ్. ఓకే టైం అయిపోయింది, చూసేసుకున్నావు. ఓకే టైం స్టార్ట్స్ నౌ. సీతాకొక చిలుక, కలర్ హ్యాండ్, బెడ్, లైట్, లైట్స్, కీస్, కీస్, ఏసీ అని అన్ని సార్లు చెప్పింది కదా టైం. ఓకే ఏసీ తర్వాత ఇంకా 3 ఉన్నాయి కానీ మన దగ్గర టైం లేదు. సో మొత్తం 500 పాయింట్స్ వచ్చేసాయి. మిగతా ఆన్సర్ చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. బ్యాగ్, ఫ్లవర్, పీస్. జ్యోతి వాళ్ళ ఆయన దగ్గర తాళం మర్చిపోయింది. లేదు తాళం అక్కడ లాకర్ తీసి బ్రెయిన్ తెచ్చుకుంది. పాపం యూజ్ చేసింది. 500 పాయింట్స్. గుడ్ స్కోర్ యాక్చువల్లీ. స్వాతి రెడీ? స్వాతి రెడీ రెడీ. ఎంత రెడీ? హెల్ప్ చేస్తావు కదా? నేనా హెల్పా? నో వే. ఎందుకంటే పాయింట్లు వచ్చేస్తాయి కదా. శ్యామల డిక్షనరీలో సో జస్ట్ నేను పిక్చర్లు మాత్రమే చూపిస్తా, ఓకేనా? పిక్చర్స్ ప్లీజ్. స్వాతి ఏంటి స్వాతి నీకు అన్ని ఇంత మంచి వస్తున్నాయి? అవును కదా. ఆకాశం దిగొచ్చింది తారక అచ్చంగా మహాలక్ష్మి. చూసుకున్నావు? మొత్తం 8 ఇమేజెస్. 30 సెకండ్స్ అయిపోయింది. సో ఇక 30 సెకండ్స్ లో నువ్వు అన్ని చెప్పాలి. రెడీ స్టార్ట్. పిజ్జా, జామున్, అవుల్, సైకిల్, క్యాప్. నీ ప్రేమలో అందరికి 5 గుర్తున్నాయి ఏంటి వెరైటీగా? మెమరీ అక్కడి వరకే ఉంది, ఇంక ఎక్స్టెండ్ అవ్వట్లే. నీ కొంగుకే టైమ్ అప్. ఆన్సర్స్ ప్లీజ్. ఆనియన్, చెప్పులు, పాట్. అంటే ఆనియన్ రేట్లు ఎక్కువ అని మర్చిపోయావా దాన్ని? కన్ఫ్యూజన్ లో ఓకే మొత్తం నువ్వు కూడా 5 చెప్పావు. 500 పాయింట్స్. చెప్పుకోండి చూద్దాంలో అందరూ 5 చెప్పుకున్నట్టు వచ్చారు కానీ 700 పాయింట్స్ తో టాపర్ అయిపోయింది సంధ్య. సంధ్య టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్.
ఏ గిఫ్ట్ కావాలి చెప్పు పైవి. గ్యాస్ స్టవ్, ఓకే. నెక్స్ట్ స్వాతి, కాఫీ కెటిల్, కాఫీ కేటిల్. ఓకే స్వాతి నీకేం కావాలి చెప్పు. లైట్, ఎమర్జెన్సీ లైటా? Emergency. ఓకే. జ్యోతి నీకు? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది కదా, మరి నెక్స్ట్ రౌండ్ రంగుల రత్నం ఎక్కేద్దాము, తిరిగేద్దాము, బాణాలు వేసేద్దాము. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణత గడపల్లో కిరణాలు లీలెమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని విడరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక. థర్డ్ రౌండ్ రెడీ, రంగుల రత్నం రెడీ. సో రోజు ఎంతో మంది ఎక్కుతున్నారు, బోల్డ్ అని పాయింట్లు తెచ్చుకుంటున్నారు. ఇవాళ వచ్చేసింది మీ ఛాన్స్. వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు ఎక్కాలి అని. ఇప్పుడు మీరు ఎక్కితే వాళ్ళే రంగుల రత్నం ఎక్కినంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు. రెడీ? ready. స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ Start రౌండ్ చేద్దాం. Start చేద్దాం. రంగుల రత్నం. స్వాతి మొదట నువ్వే ఆడాలి రంగుల రత్నం. రెడీ స్వాతి? ఓకే. ఇంతకు ముందు ఎప్పుడెక్కావు రంగుల రత్నం నువ్వు? చిన్నప్పుడు చిన్నప్పుడు ఎగ్జిబిషన్ లోనా? ఓకే. బాణాలు వేసావా ఎగ్జిబిషన్ లో? బాణాలు ఎప్పుడు వేయలేదు, మా హస్బెండ్ నా మీద వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే మీ ఆయన. ఓకే అదే. ఇప్పుడు నీ ఛాన్స్. నువ్వు ఎన్ని బాణాలు వేస్తావు అన్ని బాణాలు. లేదు మా ఆయన ఉద్దేశం చెయ్యను. ఉద్దేశం చేస్తేనే 100 పడతాయి. లేదు 60 సెకండ్స్ టైమ్. ఓకేనా? జాగ్రత్తగా చూసుకుని ఆడేసేయి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హర హర హరప్ప హర హర హరప్ప హర హర హరప్ప హర హర హరప్ప 50 kg తాజ్ మహల్ నాక లైట్ వచ్చిన నందవనం నాక పాకెట్ సైజు వెన్నెలలు నాక అసలు ఇప్పటి వరకు రంగుల రత్నం చాలా ఎపిసోడ్స్ చేశాము, చాలా మంది ఆడారు. అది టీవీ చెప్తా. విల్లుని ఇలా పట్టుకుని ఆడింది మాత్రం ఫస్ట్ స్వాతినేనండి. యూజువల్గా ఇలా పట్టుకుంటే ఈ మధ్యలో బాణం పెడితే వీళ్ళు లాగితే బాణం వెళ్తుంది. నువ్వు దీన్ని ఇలా పట్టుకుని కూడా 2 బాణాలు వేసావంటే నువ్వు సామాన్యురాలివి కాదు, నువ్వు అసాధ్యురాలివి. సూపర్. 160 పాయింట్స్. గుడ్. నెక్స్ట్ నువ్వే ఆడదా. వచ్చేసి జ్యోతి, నువ్వు ఎవరిని తలుచుకుని ఆడుతున్నావు ఇప్పుడు ఈ ఆట? ఇది మా హస్బెండ్. ఇది మీకు మీ ఆయనలా కనిపిస్తుంది? అవును. ఓకే. ఎంత టాలెంటెడ్ ఇది అసలు. ఎవరికి ఎలా కావాలంటే అలా కనిపిస్తుంటే. లేదు బలైపోతున్నారు పాపం. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే పోటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉడికిన ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చెల్లుల నిక్కర్
అడిగంటికి నేను జోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వే కొని బాల్కనీ తోటని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. ఎంత ప్రేమ చూడు అసలు. నువ్వు ఆయన్ని హర్ట్ చేద్దాం అనుకున్నా, నువ్వు చేయలేవు జ్యోతి. కదా హౌ స్వీట్ ఆఫ్ అయితే మా ఆయన చాలా మీ మంచి చుట్టూ చీమలు రాకుండా చూసుకోండి కొంచెం. చాలా స్వీట్ ఉంది మీలో. 40 పాయింట్స్. నెక్స్ట్ స్వాతి వచ్చి 160 టాప్ లో ఉంది. ఓకే ఓకే రెడీయా? రెడీ రెడీయా? కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పు. రెడీ. కొంచెం కిందకి పెడితే బాను అప్పుడు రెడీ, లేదంటే గాల్లోకి వెళ్తాయి. స్వాతి, ప్లీజ్ ఎవరిని నేనే బయట పోతా. నీ ప్లేస్ లో నేను వస్తాను. And your time starts now. ద కుళ్ళు అసలు బాగైంది బాగైంది అచ్చికచ్చిగా బాగైంది. గోవింద 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 నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడా. గోవింద 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 అరే రాగు చైనను గోవింద జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేని చో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు. గోవిందా గోవింద అసలు స్వాతి, ఎవరిని తలుచుకున్నావు బాగా చెప్పు sing అసలు? చేసుకున్నావు నువ్వు. అసలు ఎవరిని తలుచుకోలేదు. ఎవరిని తలుచుకోలేదంట. ఎవరో ఏడవలేక ఏదో అన్నాడంట, అలా ఉంది. స్వాతి మొత్తానికి ఈ రౌండ్ లో మనకైతే 0. ఓకే. మనం ఏంటంటే అన్ని పెట్టుకోవచ్చు. ఆ 0 పక్కన నీకు ఎన్ని ఎన్ని? ఉన్నాయి? స్వాతి, నీ మార్క్సా లేకపోతే అక్కడ స్కోరా? ఈ రౌండ్ లో తన స్కోర్ 0. దీనికి ఇచ్చే విల్లు. సంధ్య స్వాతి ఏమో విల్లు తిప్పాడింది, సో ఈ స్వాతి ఏమో బాణాలు తిప్పాడింది. సో మరి నువ్వు ఏం తిప్పాడుతావు ఇప్పుడు? ఇదే రంగులు రావడమే తిప్పేస్తావు. దరిద్రం వదిలిపోయింది అసలు. సరే చూద్దాం, బాగా ఆడు. Ready and your time starts now. గణపతి బప్పా మోరియా 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 వక్రతుండ మహాకాయ గణపతి బప్పా మోరియా సూర్యకోటి సమప్రభా గణపతి బప్పా మోరియా నిర్విఘ్నం కురు మే దేవా గణపతి బప్పా మోరియా సర్వకార్యేషు సర్వదా గణపతి బప్పా మోరియా 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 గణపతి బప్పా Arrows అయిపోతే అడగాలి కానీ చక్కగా డాన్సెస్ కూడా వేయను నువ్వు. 200 200. 200 పాయింట్స్ తో మొత్తానికి అటు చేసి ఇటు చేసి Very టాపర్ good. అయిపోయావు ఈ రౌండ్ కి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వెళ్ళి గిఫ్ట్లు తీసుకుందాం. Okay. సంధ్య సూపర్ గా టాపర్ అయిపోయావు రంగులట్నం రౌండ్ లో. మరి అలాగే టాప్ గిఫ్ట్ కూడా తీసేసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. ట్రాలీ బ్యాగ్. ట్రాలీ బ్యాగ్. ఓకే స్వాతి చెప్పు ఏ గిఫ్ట్ కావాలి. అక్కడ వైట్ కలర్ వి వైట్ బౌల్ సెట్ తీసుకో. థ్యాంక్ యూ. జ్యోతి నీకు టేబుల్ మ్యాట్. టేబుల్ మేట్. ఓకే స్వాతి నీకేం కావాలి. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే 3 రౌండ్స్ అయిపోయాయి. చక్కగా ఆడారు ఇప్పటి వరకు. బోల్డ్ అంత ఫన్, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్. నన్ను ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళు ఆడుతున్నారు, పాయింట్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్కోర్లు చూద్దాం ఒకసారి, ఒక్కొక్కరి దగ్గర ఎంతెంత ఉన్నాయో. ముగ్గురు
ఈక్వల్ గానే ఉన్నారు, కొంచెం అటు ఇటు ఇటు అటు. కొద్దిగా ఒక మెట్టు ఎక్కువ సంధ్య ఉంది, పర్లేదు లాగేయచ్చు కిందకి, పెద్ద కష్టమే కాదు. సో స్టార్ట్ చేసేద్దాము లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఎవరే గేమ్ ఆడాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఇచ్చేసాము, మరి చూద్దాము. ఫస్ట్ గేమ్, గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? నా నీకేనా? చూసావా, నువ్వు వద్దనుకున్నా ఈ రౌండ్ కూడా నువ్వే స్టార్ట్ చేస్తున్నావు. స్వాతి, గేమ్ ఏంటంటే టీ కప్స్ ఉన్నాయి కదా, చక్కగా నిద్రపోతున్నాయని, అది. నువ్వు వాటిని లేపాలి ఇప్పుడు. ఓకే, ఎలా అంటే ఈ బెలూన్ ఉంది కదా, బ్లో చేస్తావు ఫుల్ గా బెలూన్ని. ఆ గాలి ఉంటది కదా, గాలితో ఇవన్నీ పడగొట్టేయాలి ఇలా. సరే, బెట్టింగ్ చెప్పు ఎంత? 2. And your time starts now. Wow. కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టు. ఇలా ఒక్కో బెలూన్ కి ఊదాలంటే అయిపోతావు నువ్వు. ఓహో, డబల్ ధమాకా. ఇప్పుడు ఫామ్ లాగా వచ్చింది కొంచెం. ఓన్లీ 10 seconds. Time up. ఎప్పుడు పిల్లల్ని చెప్పడం కాదు, అప్పుడప్పుడు మీరు కూడా హోంవర్క్లు చేయాలి. నాలాగా కదా? నాలాగా కదా? చాలా ఇష్టమైన నిరంతర విద్యార్థి, ఇంకా నేర్చుకుంటూనే ఉంది. ఉంటారని బాబు చెప్పాను. చాలా ఇష్టమైన గేమ్ ఇదా? సో మరి నీకు ఎంత ప్రాక్టీస్ ఉండాలి మీ బాబుకి ఇష్టమైన గేమ్ అంటే? ఇవి వెళ్ళి వాడు తాట తీస్తాడు నీకు. అండ్ అలాగే చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ? హూ ఇస్ ప్లేయింగ్? ఎవరికి వచ్చింది? జ్యోతి. దా జ్యోతి దా. హే అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చి. జ్యోతి, ఏంటంటే గేమ్ ఇక్కడ నుంచి ఉంటావు జ్యోతి. నువ్వు ఇక్కడ నుంచి బాల్ ఇలా ఇసురుతావు, అంటే ఇసురవు, కింద నుంచి ఇలా పంపిస్తావు. అది దొల్లుకుంటూ వెళ్ళి అందులో ఉండాలి. సో నువ్వు ప్రతి బాల్ గోల్ వేయాలి. ఎన్ని వేయాలా? ఎన్ని వేయాలా? 5. ఓకే, బెట్టింగ్ చెప్పు. తను 500. సంధ్య 500. 500. తను 200. ఆ స్వాతి 200. 200. ఈ స్వాతి మీద ఏం లేదా? ఈ స్వాతి మీద 100. And your time starts now. మంచిగా చూసి కొట్టు. నువ్వు ఏంటి వంకర కొడతావు? స్ట్రైట్ కొట్టు. అయితే అటు, లేదంటే ఇటు, మధ్యలో. నీకు బాగా ఎవరి మీద కోపం ఉందో తలుచుకొని తన్ను. ఒకటి. అరే, అది కూడా బయటకు వచ్చింది. ఒక్కటే వేసావు ఇప్పటి వరకు, త్వరగా. ఓకే, 2. ఇంకొక 3. జ్యోతి, నీకు అరటికాయ బజ్జీలు వేయడం వచ్చా? చాలా బాగుంటాయి మంచిగా. అసలు ఇప్పుడు వానాకాలం చక్కగా వర్షాలు పడుతుంటే చక్కగా బజ్జీలు తింటూ ఉంటే సూపర్ ఉంటది. మధ్యలో ఉల్లిపాయలు కోసుకుని నిమ్మరసం వేసుకుని ఇంటికి వెళ్ళి మీ ఆయన నువ్వు నా మాటిని బజ్జీలు వేసుకుని తినండి. పాయింట్లు ఎలాగో పోయినాయి కదా, కనీసం బుక్తానంద వల్ల ఉంటుంది. ఓకే, వెళ్ళి ట్రై.
2 ఆటలు అయిపోయాయి, ఇద్దరు కూడా డష్. సో మరి ఇంకొక గేమ్, థర్డ్ గేమ్. మా థర్డ్ గేమ్ అయినా గెలుస్తారో ఓడతారో చూద్దాం. ఎవరికి వచ్చింది నెంబర్ 3 చెప్పండి. స్వాతి నువ్వేనా? స్వాతి గేమ్ ఏంటో చూద్దామే. గేమ్ ప్లీజ్. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎంత ఈజీ గేమ్ తెలుసా స్వాతి? ట్విస్ట్ పెడతారు అందులో ఏదో. రా స్వాతి, గేమ్ ఏంటంటే ఇందులో ఒత్తులు వేసాము, కుందులు ఇచ్చాము, నువ్వుల నూనె ఇచ్చాము, అగ్గిపెట్టి ఉంది, కార్తీక చక్కగా మాసం కదా? నూనె పోసి దీపాలు వెలిగించాలి ఇప్పుడు. అంతే. అటు 5 ఉన్నాయి, ఇటు 5 ఉన్నాయి, మొత్తం 10 ఒత్తులు వెలగాలి. 1190 ఉంది ఈ స్కోర్. మొత్తం పెట్టేసేయాలా? నీ ఇష్టం, నువ్వు గెలుస్తానని నమ్మకం ఉంది కదా. ఈజీ గేమే కదా, దీపాలు వెలిగిస్తావు కదా. అగ్గిపెట్టి అంటే వెలిగించడం కూడా రాకపోతే నేనేం చేయలేను. ఇది కొత్తదే ఇచ్చారు కదా. కొత్తదేనమ్మా, తడిపేసి ఇవ్వలేదు నీకు? లేదు, యూజ్ చేసింది అయితే కొంచెం వెలగడం కష్టం కదా. లేదు, వెలుగుతాయి. బెట్టింగ్ చెప్పు త్వరగా. 1090. 1090 తన మీద పెట్టేస్తున్నావు. 1090 పాయింట్స్ సంధ్య మీద బెట్ చేసింది. వదినకి ఆడపడుచుకి జరుగుతున్నటువంటి పోటీ. వదిన గెలుస్తుందా, ఆడపడుచు గెలుస్తుందా? ఎవరు గెలిచినా ఇంటికి వెళ్ళాక వీళ్ళ ఆయనకి మాత్రం అప్పుడప్పుడు తండ్రి. రెడీ? 60 సెకండ్స్ టైమర్ ప్లీజ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒత్తులు తడి చేసుకుంటే త్వరగా వెలుగుతాయేమో అని నా అభిప్రాయం. అవి వెనక్కి వెళ్ళి ఆరిపోతాయి. టైం అయిపోతుంది త్వరగా. ఇంత ఈజీగా నువ్వు ఎందుకు ఓడిపోయావు? టెన్షన్ కదా, ఇంటికి వెళ్ళాక ఎక్కడ చంపేస్తావని భయం సంధ్య. భయం భయం వల్ల ఓడిపోయింది. మొదటి నుంచి ఇదే భయం తొక్కేస్తుంది అమ్మాయి పాపం. ఎంత భయపడుతుంది తెలుసా నీకు? మొత్తానికి ఆడపడి అనిపించుకున్నావు. ఓకే పోన్లే, ఆయిల్ ఉంది. ఇక్కడ ఓడిపోయినా గెలుపు మాత్రం నీదే. ఐ సపోర్ట్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ. సంధ్య, నెక్స్ట్ నువ్వే ఆడాలి. బట్ ఇంకా ఆడక్కర్లేదు. అందరి దగ్గర తక్కువ స్కోర్లు ఉన్నాయి. నీ స్కోర్ ఎంత తెలుసా? 2980 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాట్స్. గేమ్ అవసరం లేదు అసలు. గేమ్ అవసరం లేదు, ఎందుకంటే మీ అందరి ఆటలు అయిపోయాయి. మీ అందరి దగ్గర ఇప్పుడు స్కోర్ లేదు. ఆడాల్సింది తనే యాక్చువల్లీ. ఎవరి మీద పెడుతుంది ఇంకా? ఎవరి మీద పెట్టినా గెలిచే ఛాన్స్ లేదు కదా. హాఫ్ పెట్టినా గెలిచే ఛాన్స్ లేదు. చాలా తక్కువ ఉన్నాయి. గేమ్ ఆడకుండానే 2980 పాయింట్స్ తో విన్నర్ అయిపోయావు. సూపర్, వెరీ గుడ్. తీసేసుకో అష్టలక్ష్మి వెండి కలర్స్. ఒకసారి మీ వదినకి దండం పెట్టుకుని అప్పుడు రా గోల్డ్ రౌండ్ ఆడాలి. ముందు దండం పెట్టి నా సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి దండం పెట్టి మీ వదినకి. మన కళ్ళు చల్లబడ్డాయి. ఓకే కమ్, గోల్డ్ రౌండ్ ఆడేద్దాం దా. విజయలక్ష్మి అయిపోయావు. ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పేసి తిప్పు. థ్యాంక్ యూ. ఆడేద్దాము. పజిల్ రెడీ అయిపో. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము సంధ్యతో. సంధ్య, టైమర్ అండ్ పజిల్ ఒకేసారి వచ్చేస్తాయి. పజిల్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటో నువ్వు నాకు కనిపెట్టి చెప్పాలి. 10 grams గోల్డ్ ఇది కానీ గెలిస్తే నువ్వు. ఓకే, పజిల్ ప్లీజ్. ఏదైనా ఒక పేరు ఉంటుంది అందులో, లేదంటే ఒక అర్థవంతమైన పదం ఉంటుంది. 30 సెకండ్ల లోపల అక్షరాలు చదువుకుంటూ కూర్చోకుండా కొంచెం ఫాస్ట్గా.
టెన్ గ్రామ్స్ గోల్డ్. సంధ్య. కాశీ కాశీ కాశీ. సి. కాశీయా? కాశీషియా? ఓకే, విజయలక్ష్మి టైటిల్. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ తీసుకుందాం, వచ్చేయండి అందరూ. కప్. గిఫ్ట్లు అన్నీ వచ్చేసినట్టేనా? ఆల్ కలెక్టెడ్. ఇంకొక గిఫ్ట్ ఉంది. మీరు జీ ఆడపడుచులు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించేటప్పుడు ఇవ్వడం నా బాధ్యత. సో ఇచ్చేస్తున్నాను. మీ ఆడపడుచు లాంఛనం తీసుకెళ్ళిపోండి. అష్టలక్ష్మి కలసం గెలుచుకుంది ఇవాళ సంధ్య. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హ్యాపీ సంధ్య. ఏమనిపిస్తుంది చెప్పు అసలు ఇప్పుడు నీకు? నేను గెలుస్తాను అనుకోలేదు. ఎవరు గెలుస్తారు అనుకున్నావు చెప్పు ఇక్కడ ఉన్న వాళ్ళు? మా వదిన. మీ వదిన గెలుస్తుంది అనుకున్నావా? పెట్టాల్సింది అంతా పెట్టి లాస్ట్ లో మాత్రం వదిన గెలుస్తుంది అనుకున్నానంట. అసలు ఈజీ గేమ్ కదా. యా, ఈజీ గేమ్ యాక్చువల్లీ. సో ఈ గిఫ్ట్స్ మీకు. అలాగే మా షో తరఫు నుంచి ఈ 4 లక్ష్మీదేవి ఫోటోలు కూడా మీ నలుగురికి. హే గోంగూర తోటకాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. హే గోంగూర తోటకాడ కాపు కాస కోడి